దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఈ శ్రమల ధ్యానాల్లో రెండవ ఆదివారం ఇది. ఈ యొక్క రెండవ ఆదివారము జనరల్గా యేసుక్రీస్తు వారి యొక్క రూపాంతరాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. రూపాంతరం అయినప్పుడు ఏమైంది? యేసు ప్రభు వారు మహిమని కనపరిచారు. కనుక ఆయన మహిమను కనపరిచేటువంటి సంఘటన మనకి 4 సువార్తల్లో కూడా రాయబడతా వచ్చింది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు పేతురు, యోహోను, యాకోబును తీసుకొని వాళ్ళు ముగ్గురు కూడా యేసు ప్రభు వారితో అంతరంగంగా ఉండేటువంటి బహు దగ్గరగా ఉండేటువంటి శిష్యులు కనుక వాళ్ళని తీసుకొని ఆ కొండ మీదకి వెళ్ళాడు. అక్కడ ఆయన రూపాంతరం చెందాడు అని మనకు రాస్తున్నాడు. ఆయన రూపాంతరం చెందినప్పుడు ఆ రూపాంతరంలో ఆయన మహిమను కనపరిచాడు. ఆయన తెల్లని ధవళ వస్త్రాల్లాగా ధరించుకుంటున్న వాడుగా చేయబడి మహిమతో నింపబడ్డాడు. మార్కు సువార్తలు రాస్తూ ఉంటాడు, ఏ చాకలి కూడా అంత తెల్లగా చలువ చేయలేనంతగా ఆయన మహిమ కప్పబడింది ఆయనకి. కనుక ఈ రోజున మనము దేవుని యొక్క లేఖనాల్లో నుంచి యేసు ప్రభు వారు మన కొరకు ఆయన రూపాంతరం పొందినటువంటి ఆ సంఘటన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎల్లప్పుడూ మనము కూడా దేవునిలో ఆయన రూపాంతరంలో ఉన్నటువంటి ఆ మహిమను చూడగలిగిన వారంగా మనం ఉండాలి. యేసు ప్రభు వారి యొక్క రూపాంతరాన్ని ఆ ముగ్గురు శిష్యులు చూశారు. అక్కడ ఉన్నటువంటి వారు పేతురు, యోహోను, యాకోబులు ఆ రూపాంతరాన్ని చూడగలిగారన్నమాట. ఆ రూపాంతరాన్ని చూసి ఏమయ్యారంటే వాళ్ళు సంతోషించారు, ఆనందించారు, భయపడ్డారు. అంతేకాకుండా వారి విషయాన్ని మనం గమనించినప్పుడు వాళ్ళు దేవా ఇక్కడే మనం ఉంటూ మనకి ఎంతో మంచిది కాబట్టి ఇక్కడ ఒక 3 పర్ణశాలలు వేసేద్దాం నాయన, ఒకటి నీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలియాకు. ఎందుకంటే యేసు ప్రభు రూపాంతరం చెందుతున్నప్పుడు మోషే, ఏలియాలు ఇద్దరు కూడా ప్రభు దగ్గరికి ఆ పర్వతం మీదకి వచ్చారు. ఎందుకు ఏలియా, మోషేలు ఇద్దరు వచ్చారంటే వాళ్ళలో ఒకరేమో ప్రవక్త, ఒకరు యాజకుడు. మోషే ఎవరు? మోషే యాజకుడు, ఏలియా ప్రవక్త. కానీ యేసు ప్రభు వారు ఆయనే ప్రవక్త, ఆయనే రాజు, ఆయనే యాజకుడై ఉన్నాడు. కనుక జరగబోయేటువంటి నిర్గమమును గూర్చి వారు మాట్లాడుకున్నారని రాస్తున్నాడు. నిర్గమం అంటే ఏంటి? ఎక్సోడస్ అంటాం కదా మనం. నిర్గమకాండాన్ని ఎక్సోడస్ అని పిలుస్తాం. ఎగ్జైట్ అంటారు. ఎగ్జైట్ అంటే బయటికి వెళ్ళటం, దారి, లోకానికి ఒక దారి చూపించబోతున్నటువంటి సంఘటన వాళ్ళు మాట్లాడుకున్నారు. యేసు ప్రభు వారు చనిపోయేటువంటి సంగతి అక్కడ వాళ్ళు మాట్లాడుకున్నారని ఆ మార్కు సువార్తలో తేటగా మనకు రాయబడతా ఉంది. అయితే ఈరోజు కొంచెం ఇంకా లోతుగా మనం వెళ్ళినట్టయితే ఈ రూపాంతరము ప్రభువారు చెందినప్పుడు ఏమైందంటే మహిమను కనపరిచాడు. ఆ మహిమను ఆ ముగ్గురు శిష్యులు చూచారు. వారు చూసి ఇది దేవుని యొక్క గొప్ప సంఘటన అని వారు అనుకున్నారు. అయితే ఇక్కడ మరి యేసుక్రీస్తు వారి యొక్క మహిమ అనేది ప్రతి విశ్వాసి కూడా చూడవలసినటువంటిదిగా ఉంది. వాస్తవానికి బైబిల్లో ఏమని రాస్తాం అంటే దేవుని చూచిన నరుడు బ్రతికడు. మోషే కూడా దేవాన్ని చూడాలంటే నువ్వు చచ్చిపోతావని చెప్పాడు దేవుడు. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు కదా, ఆయన తన మహిమను కనపరిచాడు. ఆ మహిమను ఆ ముగ్గురు శిష్యులు ఆ కొండ మీద చూశారు. ఆ ముగ్గురు శిష్యులు మాత్రమే కాదు, కానీ ప్రభువును వెంబడించే ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క మహిమను చూడటం అనేది సాధ్యమని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకనంటే మన జీవితాల్లో మనము ప్రభుతో నడుస్తున్నప్పుడు ఆయన మహిమ కొరకు ఎదురు చూడాలి. ఆయన మహిమ కొరకు మనం కనిపెట్టే వారంగా మనం ఉండాలి. ఆయన మహిమను చూడటం ఎందుకు ప్రాముఖ్యమైందయ్యా అంటే ఆ మహిమ అనేది లేకపోతే మన జీవితాలు వ్యర్థమైపోతాయి. గమనించారా? మహిమ అనేది లేకపోతే జీవితాలు వ్యర్థమవుతాయి. అందుకొరకే దేవుని యొక్క మహిమను ఆయన వెల్లడి చేశాడు. పాత నిబంధనలో వెల్లడి చేశాడు, కొత్త నిబంధనలో కూడా
ఆయన వెల్లడి చేశారు. ఎందుకని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ అంటూ ఉంటాడు కదా, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో 32వ వచనం మాటలో ఒక మాట చెప్తున్నాడు కదా ఆయన. ఇప్పుడు దేవునికి కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయనట్లు పరిశుద్ధ పరచబడిన వారందరికీ స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తివంతుడు. హల్లెలూయా. ఎందుకట అవసరమైందా అంటే మన జీవితాల్లో మనం ఏం పొందాలంట? క్షేమాభివృద్ధిని పొందాలంటున్నాడు. క్షేమాభివృద్ధి పొందాలంటే, ఆశీర్వాదం పొందాలంటే, శక్తిని పొందాలంటే దేవుని యొక్క ప్రత్యక్షత అనేది మనకు అవసరం. ఇశ్రాయేలీయులు అంటే యేసుక్రీస్తు వారిని వెంబడించినటువంటి శిష్యులు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత వారు భయపడిపోయారు. అవునా? భయంతో ఏం చేశారు? వాళ్ళందరూ ఎక్కడ పడతారో దాక్కున్నారు. వాళ్ళందరూ కూడా మేడగదిలో ఉండిపోయారు. ఆ పెంతెకోస్తు దినాన వారు మేడగదిలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకు వాగ్దానం చేశాడు, ఇదిగో నేను మీ మీదకి పరిశుద్ధాత్మను పంపుతాను, ఆ ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేమవుతారట? శక్తివంతులు అవుతారని చెప్పాడు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో. కనుక ఆ శక్తిని వాళ్ళు పొందాలంటే వారు దేవుని ఆత్మతో నింపబడాలి. ఆత్మ అంటే మహిమ. ఆత్మ అంటే ఏంటంటే దేవుని యొక్క ప్రభావం, శక్తి. అది దాంతో నింపబడ్డప్పుడు మీరు బయటికి వెళ్తే అది మీ చేత గొప్ప కార్యాలు జరిగిస్తుందని చెప్పాడు. పెంతెకోస్తు దినం అయ్యే వరకు కూడా శిష్యులు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 50 దినాల వరకు భయంతో కొట్టుమిట్టాడుతున్నారు. కానీ పెంతెకోస్తు దినం అయిన తర్వాత ఏమైంది? ఎక్కడైతే భయపడి పారిపోయాడో, ఎక్కడైతే నేను ఎరగనని 3 సార్లు పేతురు బొంకాడో, అదే స్థలంలో నిలబడి పేతురు ఏమంటున్నాడు? ఇదిగో ఇశ్రాయేలీయులారా, యెరూషలేము కాపురస్తులారా, మీరు ఎవరినైతే పట్టుకొని చంపారో ఆయనను వెంబడించిన మేము ఈ దినమందు ప్రకటన చేయించున్నాము. హల్లెలూయా. ఆ మాటలు చెప్పినప్పుడు 3000 మంది ఒక్కసారిగా రక్షణ పొందారు. ఎందుకనంటే పారిపోయిన వారిని ఆ ఆత్మ అనేది, ఆ ప్రత్యక్షత అనేది, ఆ శక్తిని ఇచ్చింది. అది వారి జీవితాల్లో ప్రభావాన్ని తీసుకొని వచ్చింది. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయటానికి అవకాశాన్ని కలిగించింది. అందుకొరకే మనము కూడా దేవుని యొక్క మహిమను చూడగలగాలి. దేవుని మహిమను చూసినట్లయితే మన జీవితాలు తరింపు చేయబడతాయి మాత్రమే కాదు, కానీ మన జీవితాలు ఏమవుతాయంటే బలపరచబడతాయి. మన జీవితాల్లో మనము తేజోవంతులుగా చేయబడతామని దేవుని వాక్యంతో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క ఆ మహిమ అనేది భౌతికంగా మాత్రమే కాదు, ఆత్మ సంబంధంగా కూడా మనం చూడగలగాలి. దేవుని యొక్క ఆ మహిమ అనేది శారీరకంగాను ఆత్మ సంబంధంగా కూడా దేవుడు మనకు ప్రత్యక్షతని ఇచ్చేవాడుగా ఉన్నట్లుగా దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఇక్కడ గమనిస్తున్నట్లయితే దేవుని ప్రజల యొక్క జీవితాల్లో దేవుడు తన మహిమను వెల్లడి చేశాడు. ఆ మహిమను వెల్లడి చేసి వారిని నడిపించాడు అని చెప్తున్నాడు. వారిని నడిపించాడు. మనం మోషే యొక్క జీవితంలో మనం చూసినప్పుడు నిర్గమకాండములో 3వ అధ్యాయం 2వ వచనంలో మోషేకి దేవుడు తన మహిమను చూపించాడు. అవున మాటని, ఒక పొద నడిమికి అగ్ని జ్వాలలతో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదని నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత సూచనను అనుకోలేను. చాలా ఏమన్నాడు ఇక్కడ? ఆ పొద మండిపోతా ఉన్నది కానీ కాలిపోలేదు. మనం దాన్ని అంటించినప్పుడు, మంట పెట్టినప్పుడు ఏమవుతుంది? అది కాలిపోయి బూడిదైపోద్ది. కానీ ఇక్కడ పొద మండుతూ ఉంది. ఆ పొద మండుతుంది కానీ ఆ చెట్టు పొద కాలిపోలేదు. అందుకని ఆశ్చర్యం అనిపించింది.
మామూలుగా ఎక్కడన్నా తగలబెట్టినప్పుడు నుప్పంటించినప్పుడు ఆ పొదకేమవుతుందంటే మొట్టమొదటి ఆకులన్నీ కూడా వాడిపోయి కాలిపోయి రాలిపోతాయి. ఆ తర్వాత సన్న సన్న కొమ్మలు అంటుకుంటాయి. అలాగే చెట్టు అంతా కూడా కాలిపోతూ ఉంటుంది. మోషే చూస్తూ ఉన్నాడు. మోషే చూస్తూ ఉండగా ఆ పొద మండుతుంది కానీ అది కాలిపోవట్లేదు, అంటే బూడిదవట్లేదు. ఆశ్చర్యం వేసింది. ఆ వింత ఏంటో, ఆశ్చర్యం ఏంటో చూద్దామని మోషే దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత అనేది దేవుడు మోషేకు చూపించాడు. అది భౌతికంగా చూపించాడు ప్రత్యక్షత. అలాగే ఇదేంటో చూద్దామని పోయినప్పుడు దేవుడు తన మహిమను చూపించాడు అక్కడ మోషేకు ఆత్మ సంబంధంగా. మోషే, ఇదిగో ఇది పరిశుద్ధ స్థలము, నీ పాదాలకున్న చెప్పులు విడిచి ఇక్కడికి రమ్మని చెప్పాడు. ఆ పొద మండుతున్నటువంటి దాని దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన ఏమయ్యాడట? బలపరచబడ్డాడు, శక్తిని పొందుకున్నాడు. ఆయన జీవితంలో ఏం చేయబడిందా అంటే దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క పొదలో నుంచి వచ్చినటువంటి ఆ మహిమ ఆయన్ని ఆవరించింది. ఆ పొదలో నుంచి వచ్చినటువంటి మహిమ ఆయన్ని కప్పి ఉన్నదన్నమాట. ఆయన జీవితంలో ఏం చేయబడిందా అంటే ఆయన శక్తివంతుడుగా చేయబడి క్షేమాభివృద్ధి కలగటానికి అవకాశం కలిగించింది. అది దేవుడు ముందు మోషేని పిలిచి ఇశ్రాయేలుని విడిపించాలనుకున్నాడు. ఇశ్రాయేలు విడిపించాలంటే మోషే ఏమనుకున్నాడంటే, నేను ఫరో కుమార్తె యొక్క కుమారుడు కదా, విడిపించేద్దాం అనుకున్నాడు కదా. రాజు తలుచుకుంటే దెబ్బలు పొద అంటారు కదా. రాజు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు తన మహిమ ద్వారా క్షేమాభివృద్ధిని కలిగించేవాడు. తన మహిమ ద్వారా మనకి శక్తిని ఇచ్చేవాడు. తన మహిమ ద్వారా మన జీవితాలకి ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు. అందుకొరకే ఇక్కడ మోషేకి ఆ ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఉన్నంతసేపు ఏమీ పట్టకుండా చేశాడు. కానీ అక్కడి నుంచి బయటికి తరిమేశాడు. ఎందుకు తరిమాడు? ఆయన మహిమను కనపరచాలి, ఆయన క్షేమాభివృద్ధిని ఆయనకి కలిగించాలని. మోషే ఎవరు? ఇశ్రాయేలీయుడు. ఆయన ఎక్కడ పెరుగుతూ ఉన్నాడు? ఐగుప్తులో పెరుగుతున్నాడు. ఐగుప్తు యొక్క రాజు యొక్క ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు పిలువబడతా ఉన్నాడు. ఫరో కుమార్తె కుమారుడుగా ఇశ్రాయేలుని విడిపించడానికి దేవునికి ఉద్దేశం కాదు. దేవుడు ఎన్నుకున్న వాడి ద్వారా విమోచించడం అనేది దేవుని ఉద్దేశం. అందుకొరకే అక్కడ 40 సంవత్సరాలు రాజరికంలో పెరిగాడు. అక్కడ ఒక ఐగుప్తుని చంపేటట్టు చేసి అక్కడి నుంచి పారిపోయేటట్టు చేశాడు. అక్కడి నుంచి బయటకు వచ్చి 40 సంవత్సరాలు ఎక్కడ పెరిగాడు? ఆయన ఎడారుల్లో పెరిగాడు, అరణ్యంలో పెరిగాడు, గొర్రెలు మేకలు కాసుకుంటూ తిరిగాడు. ఆ గొర్రెలను మేపుతూ తిరిగినటువంటి ఆ మోషే జీవితంలో 40 సంవత్సరాలు అయిపోతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను నిన్నిప్పుడు క్షేమాభివృద్ధి కలుగు చేయబోతున్నాను, నీకు శక్తినివ్వబోతున్నాను, నా ప్రత్యక్షతను నీకు చూపించబోతున్నాను. ఈ ప్రత్యక్షత నీవు ఇతరులకు చూపించాలి. గమనించారా? మన జీవితాల్లో ప్రత్యక్షత పొందినప్పుడు ఇతరులకు మనం ప్రత్యక్షత చూపించాలి. మన జీవితాల్లో మనకు క్షేమాభివృద్ధి కలిగినప్పుడు ఇతరులకు కూడా క్షేమాభివృద్ధి కలగటానికి మనం ప్రయత్నం చేయాలి. మానవులంగా ఏమనుకుంటామంటే మనం అభివృద్ధి పొందిన చాలు పక్కోడు నాశనం అయిపోవాలనుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఉంటుంది కదా, మనము క్షేమాభివృద్ధి పొందేనే కొలది ఇతరులకు కూడా క్షేమాభివృద్ధి కలిగినట్లుగా మనం సహాయపడగలగాలి అని చెప్తున్నమాట. ఇక్కడ మోషే ద్వారా దేవుడు తన ప్రత్యక్షతను కనపరిచాడు. ఆ ప్రత్యక్షతను కనపరిచిన తర్వాత దేవుడు చేత ఆయన శక్తిని పొందాడు. ఆ పొద మండుతూ ఉంది కానీ అది కాలిపోలేదు. అక్కడ నుంచి వెనక్కి వచ్చినప్పుడు అతనికి ఒక ప్రణాళిక ఇవ్వబడింది, అతనికి ఒక ఉద్దేశము ఏర్పాటు చేయబడింది. మన జీవితాల్లో దేవునితో నడవాలంటే, దేవుని సన్నిధిలో మనం జీవించాలంటే, దేవుని యొక్క శక్తిని కలిగిన వారమై మనం ప్రభువులో మనము సంతోషించాలంటే దైవ ప్రత్యక్షత అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనదని దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఆ పొద మండుతూ ఉంది కానీ కాలిపోలేదు.
ఎందుకంటే అక్కడ దేవుడు తన మహిమను చూపించాలని చెప్తున్నారు. అదే మహిమని దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన పుట్టుకలో కూడా చూపించాడు. అందుకనికే యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 14వ వచనంలో ఆయన ఇక్కడ రాయబడతా ఉంది కదా, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటుమే. హల్లెలూయా. ఏం చేస్తాడండి? తండ్రి యొక్క మహిమలాగా మనము ఆయన మహిమనే కనుగొన్నామంటున్నాడు. అక్కడ పాత నిబంధనలో మోషేకి ప్రత్యక్షతనే ఆ పొద్దు దగ్గర చూపించిన ఆయన ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క జన్మకు ముందు ఏం చెప్తున్నాడంటే ఆయన మరి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలోనికి రాబోతా ఉన్నాడు. తండ్రి వలన కలిగినటువంటి అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమనే చూడబోతున్నాము. అదే మహిమ ఇప్పుడు కొండ మీద ఏలియా మోషేలతో పాటు ఆయన మహిమపరచబడ్డాడు, ఆయన రూపాంతరం చెందాడు, ఆయన ప్రత్యక్షతను చూపించాడు. ఆ ప్రత్యక్షతను చూసినటువంటి వారి జీవితాలు ధన్యపరచబడ్డాయి, ఆశీర్వించబడ్డాయి. ఎవరైతే దేవుణ్ణి చూడగలుగుతారో, ఎవరైతే దేవుని యొక్క ఆ ప్రత్యక్షతను మనం పొందగలుగుతామో వారి జీవితాలకు ఏమవుతాయి అంటే గొప్ప సంకల్పం అనేది అనుగ్రహించబడతా ఉంటుంది. వారు దేవునితో నడవగలిగేటువంటి ఆ శక్తిని దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడని చెప్తున్నాడు. అందుకే కొలస్సీయులకు రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనిస్తూ ఉంటే అక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఏలయనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచు ఉన్నది. హల్లెలూయా. ఎవరండి? ఏలయనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తునందు నివసిస్తుందని చెప్తున్నాడు. దేవుని యొక్క మహిమ ఇప్పుడు పాత నిబంధనలో కొంతమందికే చూపించాడు. పాత నిబంధనలో కొంతమందికే చూపించాడు. ఏదేను తోటలో ఉంచి ఆదాములను తోసివేసిన తర్వాత హానోక్కి చూపించాడు, ఆ తర్వాత నోవాకి చూపించాడు, ఆ తర్వాత అబ్రహాంకి చూపించాడు, ఆ తర్వాత యాకోబుకు చూపించాడు. యాకోబుకు చూపించాడు కదా, యబ్బోకు రేవు దగ్గర దేవుని యొక్క సన్నిధిలో ఆయన పోరాటం చేశాడు, యాకోబుకు చూపించాడు. ఆ తర్వాత మోసేకు చూపించాడు. అంటే ఏంటి? అక్కడక్కడ కొంతమందిగా చూపించాడు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు తన మహిమను ఎవరో ఒక్కొక్కరికి కాదు కానీ అందరికీ చూపించాలనుకుంటున్నాడు. అందుకొరకు ఇక్కడ ఏమన్నాడు ఆయన? పౌలు గారు చెప్పినట్లుగా దేవుని యొక్క దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారముగా యేసుక్రీస్తు వారి యందు ఆయన మహిమలో చూపించాడు అని జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని చూడగలిగితే దేవుని మహిమను మనం చూడగలుగుతాము. ఆయన్ని చూసిన వారు ఆ మహిమతో నింపబడిన వారుగా ఉంటారు, ఆ మహిమతో నింపబడతారు. ఎలాగ చూస్తారయ్యా అంటే ఒక ముసుగు వేసినట్టుగా లేకపోతే అద్దంలో చూసినట్టుగా చూస్తాము. ఆ ముసుగు వేసినట్టు అద్దంలో చూసినట్టుగా చూసినప్పుడు ఏమవుతుంది? కొంత మసకగా ఉంటుంది. ఇప్పుడు మనం దేవుణ్ణి చూడలేము అంత పూర్తిగా. ఎందుకంటే మన బాహ్య నేత్రాలు అనేవి శరీరకు సంబంధమైన నేత్రాలు దేవుని ప్రత్యక్షంగా చూడలేవు, ఆత్మ నేత్రాలు కలిగి ఉండాలి. అందుకని పౌలు గారు 2 కొరింథీ పత్రికలో 4వ అధ్యాయంలో 4వ వచనంలో జ్ఞాపకం చేస్తూ అంటాడు కదా, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలుగు చేసింది. ఎందుకు కలుగు చేసిందట? దేవుని యొక్క మహిమా స్వరూపము యేసు క్రీస్తు వారి యొక్క మహిమను చూడకుండా, దేవుని యొక్క మహిమా స్వరూపి అయిన యేసు క్రీస్తు వారి యొక్క మహిమను చూడకుండా అవిశ్వాసులకి గుడ్డితనం కలుగు చేస్తుంది. ఆ గుడ్డితనం కలుగు చేయటం ద్వారా ఏమైందంటే దేవుడు లేడనుకుంటున్నారు, దేవునికి మహిమ లేదనుకుంటున్నారు. అందుకనే పౌలు గారే చెప్తా ఉంటాడు, పేతురు చెప్తా ఉంటాడు, ఇదిగో ఆ మహిమా స్వరూపిని మీరు ఎరిగి ఉన్నట్లయితే ఆయన మీరు సిలువ వేసేవారు కాదు. యేసుక్రీస్తు వారు
ఆయన రక్షకుడుగా లోకానికి వచ్చాడు. దేవుని మహిమను మనకి కనపరచడానికి వచ్చాడు. దేవుని మహిమను మనకు కనపరచడానికి వచ్చినప్పుడు ఆ మహిమను వాళ్ళు చూడలేకపోయారు కనుకే ఆయన ఒక వడ్రంగి వాడు కుమారుడు అనుకున్నారు, మరియమ్మ యొక్క కుమారుడు అనుకున్నారు. ఇంకా ఏమన్నారు? యేసేపు యాకోబు అనేటువంటి వారి యొక్క సహోదరుడు కదా, వారి సహోదరులు మనతో పాటు తిరుగుతున్నారు కదా అనుకున్నారు. కానీ ఆయన దేవుడు అనుకోలేదు. వాళ్ళు దేవుని యొక్క ప్రత్యక్షతను చూపించడానికి ఈ లోకంలోనికి పంపబడినటువంటి దేవుని యొక్క స్వరూపమైన వాళ్ళు అనుకోలేకపోయారు. అందుకొరకు ఆయన పట్టుకొని సిలువ వేశారని చెప్తున్నారు. అయితే ఇక్కడ 2 కొరింథీ పత్రికలోనే 3వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే, మనమందరము కూడా ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దములో ప్రతిబింబ చేయించు మహిమ నుండి అధిక మహిమను పొందుతున్నాము అంటున్నాడు. మనం ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. ఎలా చూస్తున్నామట? అద్దములో చూసినట్లుగా చూస్తున్నాము. అద్దంలో ఏం చూస్తాము? ప్రతిబింబం అంటాం కదా, మనమే, కానీ వాస్తవానికి మనం కాదు. అవునా? అది బొమ్మ, మన బొమ్మ, అది మన ప్రతిబింబం. అది ఇప్పుడు కూడా ఎలాగ చూస్తున్నామట? యేసు ప్రభువారిని అద్దంలో చూసినట్టు చూస్తున్నామట. కానీ ఒక దినాన ఆయన్ని ముఖాముద్ద మనము చూడబోతున్నాము. దాని కొరకు మన జీవితాల్లో మనల్ని మనం శక్తివంతులుగా చేసుకోవాలి. దాని కొరకు మన జీవితాల్లో మనం సిద్ధపాటు చేసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. అందుకొరకే ఆ యొక్క మహిమను మనం చూడటానికి సిద్ధపడాలి. ఆయన ప్రతి వారికి కూడా ఆయన మహిమను ఇవ్వటానికి ఆయన వెనుకాడట్లేదు. దేవుని మహిమను కనపరచడానికి వచ్చాడు ఆయన. దినాన ఫిలిప్పు వచ్చి ప్రభుతో మాట్లాడుతూ అడుగుతున్నాడు, ప్రభువా, తండ్రి అని చెప్తున్నావు కదా, ఒకసారి మాకు తండ్రిని చూపించాయా అన్నాడు కదా. తండ్రిని ఒకసారి మాకు చూపించని అడిగాడు. అడిగినప్పుడు యేసు ప్రభువారు ఏం చెప్పారు అక్కడ యోహాను సువార్తలో? నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే. ఎందుకంట? నేను తండ్రి ఏకమై ఉన్నాము. నేను తండ్రి ఒకటే. నేను తండ్రి ఒకటే. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే. కనుక నన్ను మీరు జాగ్రత్తగా చూడగలిగితే తండ్రిని చూస్తారు. నా మహిమను మీరు చూడగలిగితే దేవుని మహిమను మీరు చూడగలుగుతారు. దేవుని మహిమను మీరు చూడగలుగుతారు. అందుకొరకే పౌలు గారే మాట్లాడుతూ హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయమందు 3వ వచనంలో ఆయన గొప్ప మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాటల చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడము దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. హల్లెలూయా. ఎవరాడండి ఆయన? ఎవరై ఉన్నాడట? దేవుని మహిమ యొక్క తేజస్సును. ఎవరట? దేవుని మహిమ యొక్క తేజస్సు. తేజస్సు అంటే ఏంటి? వెలుగు. కొన్ని బొమ్మల్లో ఆ మనిషి తరహా వెనకాల వెలుతురు, సూర్యుడినో లేకపోతే ఒక లైట్నో పెడతా ఉంటారు కదా. అది పెట్టినప్పుడు ఏమవుతుంది? ఆ తల చుట్టూ కూడా ఆ వెలుగు కనపడతా ఉంటుంది. తేజస్సు, దాన్ని తేజస్సు అంటాం. అలాగా ఇప్పుడు యేసు ప్రభువారు ఎవరట? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అట. అంటే దేవుడిని కనపరచడానికి వచ్చాడు ఆయన, దేవుడిని చూపించడానికి వచ్చాడు ఆయన. ఆయన మహిమ ఈయనలో దేవుడు ఉంచాడు. అదే ఆయన మహిమను మనకు కనపరుస్తున్నాడని చెప్తున్నాను. అందుకొరకు ఏమన్నా అంటే ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమై ఉండి తన మహత్తు గల మాటల చేత సమస్తమును నిర్వహించుచున్నాడు అని చెప్పాడు. నాకు అందుకనే ఫిలిప్పుతో అన్నాడు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే, నన్ను ఎరిగినవాడు తండ్రిని ఎరిగినవాడే ఉన్నాడని చెప్పాడు.
నేను తండ్రి ఏకమై ఉన్నాము. కనుక దేవుని మహిమను చూపించడానికి యేసు క్రీస్తు వారుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆ రోజున కొంతమందికి మాత్రమే ఇవ్వబడింది. ఆ రోజున కొంతమందికి మాత్రమే పరిశుద్ధాత్మ అనేది అనుగ్రహించబడింది పాత నిబంధనలో. ఎవరినైతే దేవుడు ఆ క్షణానికి వాడుకోవాలనుకున్నాడో వాళ్ళ మీదకే ఆత్మనిచ్చాడు. సౌలు మీదకి మొట్టమొదటి ఆత్మ వచ్చింది, సమూయేలు మీదకి ఆత్మ వచ్చింది, సౌలు తర్వాత దావీదు మీదకి ఆత్మ వచ్చింది. ఆ తర్వాత మళ్ళా చాలామంది మీదకి ఆత్మ రాలేదు. అయితే దేవుని ఆత్మ ఆ రోజున ఆయన వాడుకోవాలనుకున్న వారి మీదకే అనుగ్రహించాడు. కానీ ఈరోజు ప్రతి వారు కూడా ఆత్మతో నింపబడాలని దేవుడు కోరుతున్నాడు అన్నమాట. అందుకనే యావేలు ప్రవచించాడేమని, అదిగో అంచె దినమందు నేను నా పరిశుద్ధాత్మ నేను కుమరిస్తాను. ఎవరి మీదట? మీ యొక్క దాసుల మీదను, దాసీల మీదను, యజమానుల మీదను, మీ పసిపిల్లల మీదను, మీ వృద్ధుల మీద ఉన్న ఆత్మను కుమరిస్తాను. ఆత్మ కుమరించబడినప్పుడట మీ యవ్వనస్తులు ప్రవచిస్తారు, మీ ముసలివారు కలలు కంటారు, దర్శనాలు చూస్తారు. గమనించారు? అందరి మీద నా ఆత్మను కుమరిస్తానన్నాడు. కొరత లేకుండా ఆత్మను కుమరిస్తానన్నాడు. కానీ పాత నిబంధనలో ఎవరినైతే వాడుకోవాలంటే వాళ్ళ మీద మాత్రమే అప్పుడు ఇచ్చాడు దేవుడు. కానీ ఇప్పుడు చెప్తున్నాడు ప్రతి వారి మీద నా ఆత్మను ఇస్తా అన్నాడు. ఆ రోజున మోషేకి మాత్రమే ప్రత్యక్షం చూపించాడు. ఆ రోజు మోషేకి ప్రత్యక్షం చూపించిన తర్వాత ఏమైంది తెలుసా? మోషే ముఖాన్ని తక్కువ వాళ్ళు చూడలేకపోయారు. ఆ తర్వాత రెండోసారి మళ్ళా పర్వతం మీద పిలిచాడు దేవుడు. ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆ సినాయి అరణ్యంలోకి వచ్చినప్పుడు ఆజ్ఞలు ఇవ్వటానికి పర్వతం మీదకి రమ్మన్నాడు. ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఏమైంది తెలుసా? దేవుని దగ్గర 40 దినాలు మోషే ఉండిపోయాడు. ఆహారము కానీ పానము కానీ లేకుండా అక్కడ ఉన్నాడు. భోజనము కానీ నీరు కానీ లేకుండా 40 దినాలు మోషే దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆ ఉన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు. దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు ఆయన ప్రత్యక్షను చూడాలని మళ్ళా ఆశపడ్డాడు. ఒకసారి ఆల్రెడీ చూపించాడు దేవుడు కదా, 10 సంవత్సరాల పైన ముందు చూపించాడు. ఎక్కడ? ఆ పొద మండుతున్నట్లుగా, అది మండుతున్న పొదలో దేవుడు ప్రత్యక్షం చూపించాడు. మళ్ళా ఇప్పుడు అంటాడు, ప్రభా ముఖాముఖంగా నేను చూస్తానయ్యా నిన్ను అన్నాడు. దేవుడు చెప్పాడు, నన్ను ముఖాముఖంగా నువ్వు చూడలేవు మోసే, నువ్వు చచ్చిపోతావు కాబట్టి అదిగో బండ సందులో నువ్వు దాక్కో, నా చెయ్యి అడ్డం పెడతాను, నేను దాటి వెళ్తాను, నా వెనక తట్టు చూడు అని చెప్పాడు. అలాగ బండ సందులో ఉంచి చెయ్యి అడ్డు పెట్టి దాటి వెళ్ళినప్పుడు ఆ వెలుగుపడి మోసే ఏమయ్యాడు? వెలిగించబడిపోయాడు. హల్లెలూయా! ఆ వెలుగుపడే మోసే వెలిగించబడిపోయాడు. దేవుడు అక్కడ 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు తీసుకొని కిందకు వచ్చేటప్పటికి కింద జనాలు ఎంటాడదో, మోసే నీ ముఖం చూడలేకపోతున్నాము, అదిగో మేము కాలిపోతాము, నీ ముఖానికి ముసుగు వేసుకో, నీ ముఖానికి ముసుగు వేసుకోమని చెప్పారు. ఎందుకంటే ఆ మహిమను మేము చూడలేకపోతున్నాము, ఆ వెలుగును మేము చూడలేకపోతున్నాము. ఎందుకంటే దేవుని మహిమను చూడాలంటే, దేవుని వెలుగును చూడాలంటే, ఆయన ప్రభావాన్ని మనం పొందాలంటే, ఆయన ప్రత్యక్షత మన జీవితాల్లోకి రావాలంటే మన జీవితాల్లో కూడా కొన్ని లక్షణాలు కలిగి ఉండాలని చెప్తున్నారు. కారణం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమని చెప్పాడు. అందుకని మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మందిరం కట్టబడినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత ఆ మందిరం మీదకి వచ్చిందట. సొలొమోను కాలంలో ఆ మందిరం మీదకి దేవుని ప్రత్యక్షత ఆ మేఘం వచ్చినప్పుడు, షకేనా మేఘం అక్కడ దిగినప్పుడు యాజకులు సైతము అందులో ప్రవేశించలేకపోయారని రాస్తున్నాడు మొదటి రాజుల గ్రంథంలో. యాజకులు కూడా వెళ్ళలేకపోయారు అందులోనికి, ఆ మందిరంలోకి వెళ్ళలేకపోయారు. ఎందుకట? మందిరం అంతా కూడా దేవుని యొక్క మహిమతో నిండిపోయింది. వెళ్తూ చచ్చిపోతారు, వెళ్ళలేకపోయారు లోపలికి. మేఘము ఆవరించేసిందట, ఆ మేఘమంతా దాన్ని నింపేసింది. ఏ మేఘం అట? మహిమ మేఘము. దేవుని మహిమ మందిరాన్ని నింపేసింది.
ఆ మందిరాన్ని నింపినప్పుడు అక్కడ కెరూబులు ప్రభువుని మహింపరుస్తూ ఉన్నారు. ఆ కెరూబులు ఏమన్నా తెలుసా? సైన్యములకు ప్రభువగు యెహోవా పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములతో ఆయనను కీర్తించారట. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూస్తాం. దేవుని యొక్క గొప్ప మహిమతో కూడినటువంటి ఆ దర్శనాన్ని చూశాడు యెషయా. ఆ దర్శనంలో ఒక గొప్ప సింహాసనం మీద దేవుడు కూర్చొని ఉన్నాడు. ఆయన ఎదుట అనేక కోట్ల కొలది దూతలు ఉన్నారు. వారు అక్కడ ఉన్నప్పుడు ఆ దూతలట 6 రెక్కలు కలిగిన వారై 2 రెక్కలతో వాళ్ళ కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో ముఖాలు కప్పుకొని, 2 రెక్కలతో వారు ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలు చేస్తున్నారు. ప్రతిగానాలు చేస్తున్నారు. ఆ స్థలమంతా కూడా మహిమతో నిండి ఉన్నాను. స్థలమంతా మహిమతో నిండి ఉందట. ఆ మహిమను చూసిన యెషయా ఏమన్నాడు తెలుసా? అయ్యో, నేను పాపిని, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని. ప్రభువా, నన్ను పరిశుద్ధపరచమని కోరుకున్నాడు. దేవుని మహిమను మనం చూడాలంటే, ఆ ప్రత్యక్షత మనకు కావాలంటే మన జీవితాల్లో దేవుని యొక్క అగ్ని చేత కాల్చబడాలి. అందుకని అక్కడ మోషేకి అగ్ని ద్వారా దేవుడు మహిమను కనపరిచాడు. పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా దేవుడు అగ్ని చేత ఆ యొక్క తన వేలుతో పలకల మీద రాశాడని రాస్తున్నాడు. ఆ వేలుతో రాశాడట. కనుక అక్కడ అగ్ని చూపించబడతా వచ్చు. అలాగే అగ్ని చేత మనం తాకబడకపోతే, అగ్ని మనం చూడలేకపోతే దేవుని ప్రత్యక్షతను మనం చూడలేము. ఆ ప్రత్యక్షతను మనం చూడలేకపోతే ఆయన మహిమ మనలోనికి రాదు. ఆయన మహిమతో మనం నింపబడలేము. అందుకొరకే మన జీవితాల్లో దేవుని ప్రత్యక్షత కొరకు ఆశపడాలి. ఆ రోజున కొంతమందికే చూపించాడు. యేసు ప్రభువారు ఆ కొండ మీదకి వెళ్ళి రూపాంతరం చెందినప్పుడు 3 చూశారు. అప్పుడు ప్రభు చెప్తున్నారు, ఇదిగో మనుష్య కుమారుడు మరణించి తిరిగి లేచే వరకు కూడా ఎవరికి కూడా మీరు చెప్పొద్దని చెప్పారు. అయితే మహిమను చూసినటువంటి యెషయాకి ఆయన పాపి అని, అపవిత్రమైన పెదాలు కలిగిన వాడని, ఆ అగ్ని చేత కాల్చమని ఆయన అడిగినప్పుడు ఆ అగ్ని చేత దూత వచ్చి చేసినట ఒక కారును తీసుకొని నుప్పును పట్టుకొని ఆయన పెదవులు ఖండించింది. అలాగే మరి దేవుని యొక్క సన్నిధిలో పెంతెకోస్తు దినాన మనం గమనించినప్పుడు 120 మంది పెద్ద ఆ స్త్రీలు పురుషులు అందరూ కూడా అనేక ప్రాంతాల్లోంచి వచ్చిన వారందరూ కూడా ఆ మేడగదిలో ఉన్నారు. ఆ మేడగదిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంట? బలమైన గాలిని వీచినప్పుడట ఆ గాలి ఆ గదిలోనికి ప్రవేశించి అక్కడ అగ్ని నాలుకలుగా జ్వాలలుగా విభజించబడిందట. అగ్ని అట నాలుకలుగా విభజించబడి ఒక్కొక్కరి మీద వ్రాలింది. హల్లెలూయా! ఒక్కొక్కరి మీద అది వ్రాలిందట. ఎవరి మీద అయితే అగ్ని పడిందో వాడు పరిశుద్ధపరచబడ్డారు. ఎవరి మీద అయితే ప్రత్యక్షత వచ్చిందో వాళ్ళు మహిమను పొందారు. ఎవరి మీదకైతే అగ్ని నాలుకలు పరిశుద్ధాత్మ దిగిందో వారు ప్రవచించారు. వారు దేవుని ఆత్మతో నింపబడ్డారు. కనుక మనము కూడా దేవుని ప్రత్యక్షతను చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రోజు 120 మంది స్త్రీలు పురుషులు అనేక ప్రాంతాల్లోంచి వచ్చినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచిన అన్యులు అక్కడ ఉన్నారు. ఆ గది దగ్గర ఎంతమంది ఉన్నట్ట? దాదాపుగా 18 ప్రాంతాల్లో నుంచి 18 భాషలు మాట్లాడేవారు అక్కడ ఉన్నారు. దేవుని మహిమ అక్కడ ప్రత్యక్షించబడింది. అలాగే 120 మంది యాజకులు దేవుని మహిమ మందిరం మీదకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు ఆలయంలోనికి. ఆ తర్వాత మనం గమనిస్తూ ఉన్నట్టయితే ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 17వ వచనంలో మరి యోహాను గారు చెప్తా ఉంటాడు కదా,
ఆయన ప్రత్యక్షత కలిగినప్పుడట ఏమైందో చూడండి. అక్కడ అంటాడు ప్రకటన 1:17 నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల వద్ద పడి తిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనను, భయపడకుము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. హల్లెలూయా అని చెప్పాడండి. ఆయన ప్రత్యక్షతను చూడంగానట, నేను ఆయన చూడంగానే ఏమైనట, చచ్చిన వారి వల్ల పడిపోయినట్టున్నాడు. మహిమను చూస్తే ఏమవుద్ది, మనం చచ్చిపోతాం. అందుకనే చచ్చిన వాళ్ళ పడిపోయినట్టాడు. అక్కడ యేసు ప్రభువు గారు రూపాంతరం చెందంగానే పేతురు, యోహోను, యాకోబులు కూడా ఏమైనట, వారు చచ్చిన వాళ్ళకి పడిపోయారట. ఆ మహిమను చూడగానే పడిపోయారు. తర్వాత ప్రభువు లేపాడు, వాళ్ళని మరణించాడు. యేసుకేలు కూడా దేవుని ప్రత్యక్షతను చూడంగా ఏమైంది, ఆయన పడిపోయాడు, చచ్చిపోయిన వాడు ఇలాగా అయిపోయాడు అంటున్నాడు. ఎందుకంటే దేవుని ప్రత్యక్షత అనేది లోక సంబంధమైన దానికి కాదు, కానీ ఆత్మ సంబంధమైన దానికి ముఖ్యమైనది. అందుకనే శరీరంతో మనం చూస్తే చచ్చిపోతాం, ఆత్మతో మనం చూడాలి. ఆత్మతో దేవుణ్ణి మోసే చూడలేడు కనుకనే శారీరకంగా మండుతున్న పొదని చూపించాడు. నిన్ను మళ్ళా నేను నాకు శరీరంతో చూడాలనుకున్నాడు, కానీ ఇప్పుడు ఏం చేశాడు, ఆ బండ సందులో ఉంచి వెనక తట్టుగా దాటి వెళ్ళిపోయినప్పుడు ఆ వెనక పార్శ్వాన్ని చూసిన ఆయనే వెలిగించబడిపోయాడు. ఆ వెలుగు కింద మనుషులు చూడలేకపోయారు. అదే ఒకవేళ దేవుణ్ణి ముఖాముఖిగా చూసినట్లయితే మోసే ఎలా ఉండేవాడు, ఒక మండుతా ఉన్నటువంటి ఒక లోహం ఏదో నడిచి వచ్చినట్టుగా ఉండేది కదా. దాన్ని చూసి మనుషులు ఆ వెలుగులో ఆ వేడికి చచ్చిపోయేవాడు ముందే. అందుకొరకే దేవుని ప్రత్యక్షత మనలో రావాలంటే లోక సంబంధంగా మనం చచ్చిన వారిలాగా అయిపోవాలి. మనలో ఉన్న పాపం అనేది, మనలో ఉన్నటువంటి లోక సంబంధమైన సమస్తం కూడా తీసివేయబడాలి. అప్పుడే దేవుని యొక్క మహిమ మన లోనికి వచ్చింది అని చెప్తున్నాను. అప్పుడే దేవుని యొక్క ఆ ప్రభావాన్ని మనం చూడగలుగుతామని చెప్తున్నాను. అప్పుడే దేవుని యొక్క ఆ శక్తి మనకు ఇవ్వబడతా ఉంటుంది. మన జీవితాల్లో మనము నిలబెట్టబడిన వారంగా ఉంటాం. మనం ఆ పాప సంబంధంగా లేకపోతే శరీర సంబంధంగా చచ్చిన వాళ్ళలాగా పడితేనే కానీ దేవుడు మనం లేపలేడు. యేసుకేలుతో పడిపోయినప్పుడు అంటాడు కదా, నరపుత్రుడా నువ్వు లేవు, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతానని చెప్పాను. నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుని యొక్క ప్రత్యక్షతను చూడాలి, దేవుని యొక్క మహిమను మనం చూడాలి. ఆ మహిమ చూస్తే కానీ మన జీవితాలు తరింప చేయబడవు. ఆ మహిమ మనకు కనపడకపోతే మన జీవితాల్లో మనం నడిపించబడలేము. దేవుని యొక్క మహిమ, దేవుని ప్రత్యక్షత మనతో లేకపోతే మన జీవితాలు ఎక్కడికి వెళ్తాయో తెలియదు. అందుకనే నిర్గమకాండం 29:43 దేవుడు అంటున్నాడు కదా, నేను మీతో రాను అన్నాడు. నేను మీతో రాను అని చెప్పాడు. ఎందుకు రానన్నాడు? మీరు పాపం చేశారు, మీరు అవిధేయులైపోయారు, మీరు నాకు వ్యతిరేకంగా ఉన్నారు కనుక నేను రాను అని చెప్పాడు దేవుడు. అందుకు మోషే అన్నాడు, నువ్వు రాకపోతే మేము పోం ప్రభా అని దేవుడు దగ్గర మోషే బ్రతుకునాడుకున్నప్పుడు అప్పుడు దేవుడు అంటాడు కదా, సరే నా యొక్క సన్నిధి మీతో వచ్చును గాక, నా సన్నిధి మీతో వచ్చుద్దని చెప్తున్నాను. దేవుని యొక్క సన్నిధి మనతో రావాలంటే ఆయన ప్రత్యక్షత మనం చూడగలం. మన జీవితాల్లో శక్తిని పొందాలంటే ఆయన ప్రత్యక్షత మనకు రావాలి. ఆయన యొక్క ప్రత్యక్షత మనం కలిగినప్పుడే మన జీవితాలు వెలిగించబడతాయి. అందుకు యేసు ప్రభువు ఏమన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఎవరు వెలుగని చెప్పాడు? దేవుడు. నేను లోకానికి వెలుగై ఉన్నానని ఆయన చెప్పాడు. అంతే చెప్పి ఊరుకోలేదు. ఆయన ఏమన్నాడు, ఇంకా నేను లోకానికి వెలుగై ఉన్నాను, మీరు కూడా
ఈ లోకమునకు వెలుగై ఉండాలని చెప్పాడు. మీరు కూడా లోకమునకు వెలుగుగా ఉండండి అని చెప్పారు. కనుక ఆయన వెలుగు పొందితేనే మనం వెలిగించబడతాం. అందుకంటాడు, మేము నీ వెలుగు పొందే వెలిగించబడుతున్నామని కీర్తనలో మనం జ్ఞాపకం చేస్తాం. ఆయన వెలుగు లేకపోతే మనము చీకట్లో ఉంటాము. సూర్యుడు రాకపోతే ఏమవుతుంది? చీకటి అయిపోతుంది కదా. సూర్యుడు రాకపోతే చీకటి అయిపోతుంది. ఆయన నీతి సూర్యుడు, కోటి సూర్యుల కంటే కూడా తేజస్సు కలిగిన వాడు ఆయన. కనుక మన జీవితాల్లో దేవుని మహిమను చూడటానికి మనం సిద్ధపరచుకోవాలి. దేవుని ప్రత్యక్షత వరకు మనం ఆశ కలిగిన వారంగా ఉండాలి. అది కావాలంటే శరీర సంబంధమైన దాన్ని మనము వదిలేసుకోవాలి. అది చూడాలంటే మనలో ఉన్నటువంటి అహాన్ని మనం విడిచిపెట్టుకోవాలి. అది చూడాలంటే మనకి ఏదైనా చేయగలిగినటువంటి దానిని మనము మన సామర్థ్యం మీద ఆధారపడకూడదు. దేవుని ప్రత్యక్షతను చూడాలంటే, దేవుని మహిమను చూడాలంటే, దేవునితో మనం నడవాలంటే మానవ సంబంధమైన వాటన్నిటి కూడా విడిచిపెట్టి దైవ సంబంధమైన వాటి కొరకు మనం ఆశపడాలి అని చెప్తుంది. అప్పుడే దేవుని ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడుతుంది. మన జీవితాల్లో మనం దేవునితో నడవగలుగుతాం. కనుక మనము కూడా దేవుని సన్నిధిలో ఆయన మహిమ కొరకు ఆశపడి, ఆయన ప్రభావం కోసం మనం ఆశపడి, ఆయన సన్నిధిలో ఆయన వెలుగును చూడగలిగేటట్లుగా మనల్ని దేవునికి అప్పగించుకోవాలి. మనం దేవునికి అప్పగించుకున్నట్లయితే ఆయన వెలుగు మనలోనికి వస్తుంది. మనం లోకానికి చచ్చిపోయిన వారం అయితే ప్రభువు మనల్ని బ్రతికించేవాడుగా ఉన్నాడు. అలాంటి గొప్ప ఆశీర్వాదం మనం పొందినట్లయితే ఆయన ఆత్మ మనతో నింపుతాడు. ఆ ఆత్మ కలిగినప్పుడు మనము దేవుని పిల్లలమని చెప్పబడుతుంది. ఆయన ఆత్మ కలిగిన వారందరూ కూడా ఆయన కుమారులు అని ఆయనే అధికారం ఇచ్చాడు. ఆయన ఆత్మతో ఎందరైతే నడిపించబడతారో వారందరూ కూడా దేవునే పిల్లలని దేవుడే మనకు అధికారం ఇస్తున్నాడు. కనుక ఆయన పిల్లలముగా ఆయన సన్నిధిలో ఈ రూపాంతరం అనేటువంటి యొక్క అంశాన్ని మాట్లాడుకున్న దినాల్లో మనము ఆయన రూపాంతరాన్ని చూడాలి. ఆ రూపాంతరము పైన కనపడ్డది కాదు, కానీ ఆ రూపము చెందినప్పుడు అందులో ఉన్న లోపలిది మనము చూడాలి. ఆ రూపాంతరం చెందినప్పుడు ఎలాగ చెందాడంటే ఆయన వెలిగించబడ్డాడు. అదో ధవళమైన ఆ యొక్క వస్త్రాలు ధరించుకున్నాడు. లోకములో ఏ శాఖలు కూడా చదువు చేయనంత తెల్లటి ఆ మహిమా వస్త్రాలు ధరించుకున్నాడు. ఆయన వెలిగించబడ్డాడు. ఆ వెలుగు వాళ్ళ మీద కూడా పడింది. ఆ వెలుగు చేత మనము కూడా నింపబడి ఇప్పుడు మనము ముఖాముఖిగా మనం చూడకుండా ముసుగు వేసిన వారంగా అద్దములో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కానీ ఆయన వెలుగుతో మనం నింపబడినట్లయితే, ఆయన మహిమతో మనం నింపబడినట్లయితే, ఆయన సన్నిధిలో మనము ఆత్మతో నింపబడినట్లయితే ఒక దినాన ముఖాముఖిగా ఆయన చూడగలిగిన వారంగా ఉంటాము. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించడానికి, మన జీవితాలకు ఆయన ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆయన పాదాల దగ్గర మనం అందరం కూడా ప్రార్థన చేసుకుని, దేవా నీ మహిమ మాకు దిగుదయా, నీ యొక్క ప్రభావాన్ని మాకు చూపించు ప్రభా, నీ వెలుగుతో మమ్మల్ని నింపండి నాయన, నీ యొక్క రూప అంతరంగాన్ని ప్రభా మేము చూడగలిగే ఆ శక్తిని మాకు దయచేయండి ప్రభా అని ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం.